అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సచివేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు, రాబిన్ శర్మ టీము తెలుగుదేశం తరపున ఉండే ఒక సర్వే టీము కలిసిన తర్వాత ఆయన మాటల్లో చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ సర్వే టీం కలిసిన తర్వాతనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఇది ముమ్మాటికి సచివేడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులందరూ ఖండిస్తా ఉన్నారు. 200 టిప్పర్ల పైన ఇక్కడి నుంచి మట్టి మాఫియా జరుగుతుందని అన్నారు ఆదిమూలం గారు. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని సమర్థిస్తూ చెప్తున్నారు. ఆదిమూలం గారికి తెలియకుండానే ఈ మట్టి మాఫియా జరుగుతా ఉందా? ఈ మట్టి మాఫియాలో మీ భాగస్వామ్యం లేదా? సచివేడులో జరిగే మట్టి మాఫియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భాగముందా? మీకు తెలుసా? మిమ్మల్ని కాదని ఎన్ఓసీలు ఇక్కడ ఇవ్వడం జరిగిందా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గురించి మధ్యంతర ఎంపీ ఎలక్షన్స్ లో మీ కొడుకుని విమర్శించినప్పుడు మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకుండా పోయారు? ఈరోజు మీరు తెలుగుదేశంలో ఏదో విషయానికి కుమ్ముక్కైపోయి ఆ కుమ్ముక్కు ఏమి జరిగిందో మీరు సచివేడు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ విషయం చెప్పండి. మీకు ఇక్కడ సముచిత న్యాయం దొరికితే కూడా మీరు మనసులో వేరే ఆలోచన పెట్టుకుని ఈ రకంగా వేరే వాళ్ళ మీద నిందలు వేయడం సబబు కాదని తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను సచివేడు ఉప సర్పంచ్గా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కోసం ఆయన వస్తా ఉంటే ఖర్చుకు లేకపోతే నేనే భోజనాలు అన్ని పెట్టింది. ఆయన ఎమ్మెల్యే అయినాక నేను వర్క్ అడిగితే ఆ వర్క్కి డబ్బు తీసుకున్నాడు. 1,30,000 వాళ్ళ అబ్బాయి టార్చర్ పెట్టి ఆడ గొడవలు పెట్టి ఈ అమౌంట్ తీసుకున్నాడు. అది కాకుండా సర్పంచ్ ఎలక్షన్లకి పనాల అమ్మాయికి నన్ను పిలిపించి కొట్టించినాడు. ఇంత జరిగింది ఎప్పుడే చెప్తే నేను బీసీ అందరూ ఏదైనా ఉంటే రచ్చకొస్తాను నా మీద అనేసి నేను అన్ని సైలెంట్గా ఉన్నాను. ఇన్ని రోజులు ఎప్పుడు చూసినా డబ్బు అంటాడు, ఫోన్ చేసి డబ్బు అడుగుతాడు వాళ్ళ అబ్బాయి. పోతే సచివాలయ లంజా కొడుకులంతా ఇట్టే ఉంటారు. నువ్వు ఇంటికి పోతే తప్పుగా మాట్లాడతాడు, అట్లా చేస్తున్నాడు. ఊరంతా కార్యకర్తలు పోతేనే మతీయుడు. 2019 ఎలక్షన్లో ఆయన కారు కూడా లేదు, నేనే కారు ఇచ్చినాను 6 నెలలుగా. ఆ కారు ఇచ్చి అన్ని వాడుకున్నాడు. డబ్బుతో కారుతో వచ్చినప్పుడంతా అందరికి భోజనం పెట్టమన్నాడు. ప్రతి ఒక్కరికి నేను సామాన్య కార్యకర్తే, నా పెద్ద ఇంట్లో పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు నాకు. నేను చిన్న బీసీ కమ్యూనిటీ, నాకంత ఆర్థిక పరిస్థితులు బాగా. ఆయన చెప్పిన వాళ్ళు నేను పెట్టినాను. ఏ కాడికి నన్ను ఏం డెవలప్ చేయకుండా నన్ను తొక్కినాడు. లాస్ట్ నన్నే బ్లాక్మెయిల్ చేసినారు. ఏ వ్యాపారం పోతే నాకు డబ్బీ అంటాడు, అన్నిటికీ ఫోన్ చేసి డబ్బీ అంటాడు వాళ్ళ అబ్బాయి. ఫోన్ చేసి నన్ను ఇంటికి పిలిపించి కొట్టించినాడు. అది కాకుండా చాలా ఇబ్బంది పెట్టించినాడు. నేను ఇన్ని రోజులు నూరే తెరవలేదు, ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి. మరి నేను బయట చెప్పుకోలేను, నాకు అంత కమ్యూనిటీ లేదు, పెద్ద కమ్యూనిటీ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.